ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చేవారో అవన్నీ కూడా కట్ చేసి ఏవీ లేకుండా గతంలో అమ్మఒడికి జగన్మోహన్ రెడ్డి గారు 13,000 రూపాయలు ఇస్తే జే ట్యాక్స్ అని చెప్పి 2,000 తీసేసుకున్నాడు, దోచేసినాడు అన్నారు. అదే ఈ సంవత్సరం పోయిన సంవత్సరము 15,000 ఇవ్వకుండా మళ్ళీ 13,000 ఇచ్చి ఇప్పుడు లోకేష్ గారు ఎల్ ట్యాక్స్ తీసుకుంటున్నారు అనేది కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు అప్పుడు 13,000 ఇస్తే తప్పైంది, ఈరోజు లోకేష్ గారు ఇస్తే కరెక్ట్ అవుతుంది. ఏ విధంగా ఇది కరెక్ట్ అవుతుంది అనేది కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇంకా నిరుద్యోగుల గురించి నిరుద్యోగ భృతి అని చెప్పి 3,000 ఇస్తా, గవర్నమెంట్ రాగానే 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పినాడు. ఈ రోజుకి 2 ఏళ్ళు, జూన్ 4వ తారీఖు వస్తే 2 ఏళ్ళు అయిపోతుంది. 2 ఏళ్ళ నుంచి దాని గురించి ఊసే లేదు. ఇక మహిళలు పాపము మా అక్కలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం వచ్చేది. ఆయన వచ్చిన వెంటనే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పా. 15,000 లేదు, 18,000 లేదు. ఆ 1,500 నెలకు 1,500 లెక్క ఇస్తానని అంటే 18,000 ఏది లేదు. 2 ఏళ్ళు గాలి బా. ఇంకేముంది, ఇంకా 3 ఏళ్ళు ఏదో ఒకటి అబద్ధాలు చెప్పి పబ్బం కడుక్కునే అనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఈరోజు ఉందనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంకి బుద్ధి చెప్తారనేది కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రజలు కూడా వీటన్నిటిని గమనించి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇట్లాంటి నిరసన కార్యక్రమాలకు ఇచ్చేసి మన బాధను తెలపాలనేది కూడా నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలనేది కూడా ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ముఖ్య కారణం ఏమంటే పెరిగిన డీజిల్ మరియు పెట్రోల్ ధరలు. తో నిరసన కార్యక్రమము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి మన గొంతు విప్పాలని తెలియజేయడంతో మేము ఈ నిరసన కార్యక్రమము చేపట్టడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 113 రూపాయల పెట్రోల్ ధర, 100 రూపాయలు డీజిల్ ధర. అంటే రికార్డు స్థాయిలో పెట్రోల్ డీజిల్ ధరలు దేశంలో ఎక్కడైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఎందుకంటే సామాన్య ప్రజల మీద ఇవన్నీ భారం పడబోతుంది. ఏ విధంగా భారం పడుతుందంటే చిన్న స్థాయి నుంచి ప్రతి ఒక్కరు, రైతుల దగ్గర నుంచి చేసుకునే కూలీనాలు చేసుకునే కర్షకుల దగ్గర నుంచి అందరి దగ్గరగా వాళ్ళ మీద భారం పడబోతుంది అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇందాకే మధుసూదన్ సార్ గారు చెప్పడం, వ్యాట్ ఆంధ్రప్రదేశ్ వ్యాట్ ధరలు ఎలా ఉన్నాయంటే 31% పెట్రోల్ మీద, 22% డీజిల్ మీద. అంటే దగ్గర పెట్రోల్ మీద 4 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయలు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ అనేది దాని మీద ఉంది. అదనంగా రూపాయి రోడ్ డెవలప్మెంట్ కింద సెస్, రోడ్ డెవలప్మెంట్ సెస్ అని చెప్పి విధించడం. అంటే దగ్గర 5 రూపాయలు, 4 రూపాయలు స్టేట్ ట్యాక్స్లే ఉన్నాయి. ఇవన్నీ తగ్గిస్తే కూడా ప్రజలకు మేలు జరుగుతుందనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సామాన్య ప్రజలు కష్టపడుతూ ఏదో కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా ఈరోజు ఏదైనా పనికి పోవాలంటే, దూర ప్రయాణాలు పోవాలంటే కూడా ఈ బైక్లో కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. వాటినన్నీ కూడా ప్రభుత్వం, ఎందుకంటే ఇది మనము కూటమి ప్రభుత్వం ఫస్ట్ నుంచి చెప్పడం ఏంటంటే ఇది డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్గా పెంచుతున్నారు రేట్లు కూడా. ఏ ఇబ్బంది లేకుండా 3 రూపాయలు డైరెక్ట్గా. అది ముందే పెంచిండొచ్చు కదా, వారు జరుగుతుంది అనేది ఎప్పుడో తెలుసు అందరికీ. కానీ అప్పుడు జరిపితే 5 స్టేట్ల ఎలక్షన్లు వాళ్ళకి ఇబ్బంది, అప్పుడు ఏం ఇబ్బంది ఉండదు. ఇప్పుడు పెంచినారనుకో ఏం బాగానే అయిపోయింది కదా, పని అయిపోయిన తర్వాత జనాలు మర్చిపోతారులే ఏముంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఇప్పుడు పెంచడం జరిగింది. అంతేకాకుండా సిఎన్జి మీద కూడా 2 రూపాయలు పెరిగింది. ఎవరైతే ఆటోలు, గ్యాస్ ఆటోలు కానీ, కార్లు కానీ ఇవన్నీ వాడేవాళ్ళు కూడా 2 రూపాయలు పెరిగింది వాళ్ళకు కూడా. ఆల్రెడీ ఎల్పిజి మీద, కమర్షియల్ దాని మీద దగ్గర 1000 రూపాయలు పెరిగింది. వంట ఎక్కడైతే ఇప్పుడు హాస్టల్స్ ఉంటాయి, హాస్టల్లో వండాలంటే ఉంటాయి కూడా అదంతా భారమే కదా పిల్లలకి, చదువుకునే పిల్లలకి. ఇప్పుడంటే కాలేజీలు, స్కూళ్ళు లేవు కాబట్టి నడిచిపోతుంది. కానీ రేపు జూన్ నెల 15వ తారీఖు 18వ తారీఖు స్కూళ్ళు, కాలేజీలు అన్నీ స్టార్ట్ కాబోతున్నాయి. వాళ్ళందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేయాలంటే గ్యాసుల ధర పెరిగినప్పుడు వాళ్ళకి ఇచ్చే పౌష్టికారాలు కూడా తగ్గొచ్చు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కన్సిడరేషన్లోకి తీసుకురావాలా. ఎందుకంటే ఇవన్నీ ఒకరి మీద కాదు కదా, అందరి మీద భారం పడుతూ ఉంది. మనం పిల్లలు కూడా ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలా, వాళ్ళకి ఇచ్చే పోషక విలువలు కూడా మనం అందించాలనే ఉద్దేశంతోనే నేను ఈ మాట చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు గతంలో, నారా లోకేష్ గారు గతంలో ఇట్లా పెట్రోల్ బంక్లో చేయి చూపించి ఇదిగోండి బాధుడే అని ప్రతి జిల్లా, ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగి చూపించారు. కానీ ఈరోజు మేము చూపిస్తున్నాం 113 రూపాయలు ఉంది. మరి ఏం చర్యలు తీసుకుంటున్నారు నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ?
మీ కూటమి ప్రభుత్వమే కదా, మరి ఏం దాని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి కదా. సామాన్య ప్రజల మీద భారం పడతా ఉంది. ఇంకా ఇంతవరకు ఏం మాట్లాడటంలే, 2 రోజులు అయిపోయింది. అంతేకాకుండా కుకింగ్ ఆయిల్, అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అది కుకింగ్ ఆయిల్ రేట్లు పెంచారు. ఈరోజు కుకింగ్ ఆయిల్ రేట్ ఎంత ఉంది? 130 రూపాయల నుంచి 185 రూపాయలకు పెరిగింది. ఎంత పెరుగుతుంది అనేది ఒకసారి ఆలోచన చేయాలా, జనాలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధర ఎంత పెరుగుతా ఉందనేది కూడా ఒకసారి కూడా ప్రజలందరూ కూడా గమనించాలనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా వివిధ రకాలుగా వీళ్ళు గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి 2 ఏళ్ళ నుంచి మన రాష్ట్రంలో దేశంలో పాపులేషన్ పెరుగుతూ ఉందని ఒక పక్క అంటా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా నిన్ననే అనుకుంటా స్టేట్మెంట్ ఒకటి ఇచ్చినారు. 3 కంటే 30,000, 4 కంటే 40,000 అని. సార్ మీరు 30,000 40,000 ఇస్తారు, కరెక్టే, బాగానే ఉంది. ముగ్గురు కంటే మూడో పిల్లోనికి 30,000, 4వ పిల్లోనికి 40,000 ఇస్తారు. వాళ్ళని పెంచి పోషించేది ఏ విధంగా పోషించుకోవాలా? 40,000తోనో 30,000తోనో వాళ్ళ జీవితం మొత్తం గడపలేరు కదా. వాళ్ళకి సరైన విద్యను అందించాలా, సరైన పోషకాహారాలు ఇచ్చుకొని పెంచుకునే బాధ వాళ్ళ తల్లిదండ్రులకే తెలుస్తుంది. మనం పెంచాల్సింది ఈ 30,000 40,000 కాదు సార్, తగిన ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లలకి ఇవ్వాలా. ఈరోజు మన మున్సిపల్ హై స్కూల్లో మంచి మార్కులు వచ్చినాయి 10th. వాటన్నిటిని మనం ఇంకా ఏ రకంగా పిల్లలకి మంచి విద్య అందించాలనే దాని మీద మనం అంతా కూడా దృష్టి పెట్టాలి సార్. ఏదో మూడో పిల్లోని కంటే 30,000, 4వ వాళ్ళ కంటే 40,000 ఇస్తామనేది ఇది అసలు ఏ రకంగా తీసుకోవాలనేది కూడా మాకు కూడా తెలియదు. కాబట్టి మనము పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేసే వాళ్ళం అయితే, ఇక్కడ మెడికల్ కాలేజ్ ఆగిపోయి 2 ఏళ్ళు అయింది, దాని గురించి మాట్లాడాలా. ఉర్దూ మైనార్టీ కాలేజ్ గురించి మాట్లాడాలా. డిగ్రీ కాలేజ్కి పర్మనెంట్ బిల్డింగ్ గురించి మాట్లాడాలా. ఇవన్నీ సమస్యలు మనం తీర్చుకుంటే ఆదోన్లో ఉన్నత చదువులు చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి మార్కులు వచ్చేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉన్నారు. వాళ్ళందరికీ డాక్టర్లు కావాలనో ఇంజనీర్లు కావాలనో ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇక్కడే మన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే మేము ఫ్రీగా చదువుకోవచ్చు అనే ఒక ధైర్యాన్ని మనం కల్పించాలా. 70 to 50% అయిన బిల్డింగ్ని కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్పినారు, ఏమీ కాలేదన్నారు. కానీ ఆరేకల్ దగ్గరకు పోతే రోడ్డు మీదే మనకి బిల్డింగ్లు కనిపిస్తా ఉన్నాయి లేదని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అది బిల్డింగ్లు కావా? దానికి కొంచెం కాస్తో కూస్తో ఖర్చు పెడితే తరగతి గదులు రెడీ కావా? ఇవన్నీ కూడా ఆలోచన చేయాలా. పిల్లలకి మంచి విద్యను గురించి ఆలోచన చేయండి, డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయండి. వీటన్నిటిని గురించి వదిలేసి ఏదో పడితే అదే మూడో పిల్లోని కంటే 30,000, 4వ పిల్లోని కంటే 40,000. ఇంకే ఏ విధంగా మనం మెసేజ్ ఇస్తా ఉన్నాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఆల్రెడీ మా పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాదుడే అని పెట్టినారు పేరు. ఇప్పుడు మీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి దంచుడే అని పెట్టాలా. దోచుడే దంచుడే. ఎందుకంటే ఏదైనా సైలెంట్గా దంచేస్తున్నారు అనమాట, సౌండ్ లేకుండా ఎందుకు దంచుతున్నారంటే కుకింగ్ ఆయిల్ ప్రైస్లు 50 రూపాయలు పెరగడం, ఈ వంట నూనె డీజిల్ పెట్రోల్ ధరలు 3 రూపాయలు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది. దాని గురించి ఏం మాట్లాడటంలే. గతంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే డిస్కామ్ ఛార్జీలు 6,000 కోట్లు, కరెంట్ ఛార్జీలు నేను పెంచను అని వచ్చిన వెంటనే బాధ దంచే ఒకటేసారి. ఇంకా అదేమి 6,000 కోట్లు డైరెక్ట్ ఇండైరెక్ట్ ప్రజల మీద భారము. ఇప్పుడు డైరెక్ట్ మళ్ళా సంవత్సరానికి 3,000 కోట్లు ప్రజల మీద భారం. పెట్రోల్ మీద 2,000, డీజిల్ మీద ఒక 1,200 అనుకోండి, అందాజుగా చెప్తా ఉన్నాను. అంటే దంచడం అంటే చూసేకేమో 3 రూపాయలు అనేది చిన్నది, సంవత్సరం పొడవుని క్యాలిక్యులేట్ చేసుకుంటే పెద్దది. అందుకే దగ్గర దంచుడే ఈ కూటమి ప్రభుత్వము దయచేసి కూడా ప్రజలకు భారం కలిగించకుండా ప్రజల పక్షాన్ని నిలబడి ఆ వ్యాట్ లేకపోతే ధరలో ఏదో తగ్గించి ముందుకు తీసుకుపోయే విధంగా కూడా కూటమి ప్రభుత్వం నాయకులు పనిచేయాలనేది కూడా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.